రూ. 100 ఉన్నటువంటి వాడు రూపాయి ఇస్తే రూ. 1000 ఉన్నటువంటి వాడు రూ. 100 ఇవ్వాలి. ఎందుకంటే నీకు 100 రెట్లు ఎక్కువ ఇచ్చాడు, లేదా 10 రెట్లు ఎక్కువ ఇచ్చాడు, రూ. 10 ఇవ్వు. అక్కడ లోభత్వం చూపించకుండా చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. అంతేగాని రూ. 1000 ఉన్నటువంటి వాడు రూ. 100 ఇచ్చాడు లేదా రూ. 10 ఇచ్చాడు కాబట్టి రూ. 10 ఉన్నటువంటి వాడు రూ. 10 ఇవ్వమని చెప్పలేదు ఆయన. అపాత్రదానం చేయొద్దన్నాడు. కనుక వరాలు ఇచ్చేటప్పుడు భగవంతుడు వరాలు ఆయన నీ డబ్బు కోసం ఆయన అక్కడ లేడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన సంపద ఆయనే. ఆయన ఇస్తేనే మనకు వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ₹1,00,000 హుండీలో వేసేసి నేను కాబట్టి ₹1,00,000 వేశాను అనుకుంటే నవ్వుకుంటాట ఆయన, పోన్లే పాపం పిల్లవాడు అని. కాబట్టి వరములు ఇవ్వడానికి లంచాలు కాదు భగవంతుడికి ఇచ్చేది. నువ్వు భక్తితో నాకు ఇచ్చినందుకు నేను ధర్మానికి ఇంత ఇస్తున్నాను అని నువ్వు అనుకొని ఇవ్వగలిగితే అది ధర్మం కొరకు ఇస్తున్నావు, నీ కొరకు కాదు. ఫలాపేక్షరహితమైనటువంటి కార్యము అది భగవంతుడికి ప్రీతికరమైనటువంటిది.